నమస్తే నమస్తే మిత్రోమ్స్, మనం లాంగ్ వీడియోస్ తో కలుసుకొని చాలా రోజులు అయిందమ్మా. ఏం చేస్తాం, కాలేజీలో అటెండెన్స్ లేదు, అందుకని డైలీ కాలేజ్ పోవాల్సి వచ్చింది. అయినా ఇంకా లేట్ చేస్తే బాగున్నదని చెప్పేసి మనకి సెమ్ ఎగ్జామ్ ఉన్న రిస్క్ చేసి మరి ఈ వ్లాగ్ తీయడం జరిగింది. అదేంటో నాకు ఇలాంటి రిస్క్లు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఈ కష్టానికి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరా. నీ లైక్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటది. మీకు స్టార్టింగ్ ఇంట్రో చూసినప్పుడే అర్థమైపోయి ఉంటది ఎక్కడో వాటర్ ఫాల్స్ కి వెళ్ళాడని. దీని అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. నెల్లూరు జిల్లాకి దగ్గరలో ఉన్న రాపూర్ అనే గ్రామంలో కాకుండా రాపూర్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెంచులకోన అనే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కి ఆల్రెడీ విజిట్ చేశా, కానీ అప్పుడు వాటర్ లేవు. అందుకే ఈ ఇయర్ 17 నవంబర్ పొద్దున్నే ప్లాన్ చేసేసాం. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎందుకు ఏదో పాడామండి ఊరికే. పొద్దున్న ఒక 8:30 లోపల రెడీ అయిపోయాం. మన డ్రెస్ కూడా ఒక టీ షర్ట్ ఒక షార్ట్ చాలు. పొద్దున్నే కదా ఫుల్ గా ఆకలిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఈ ప్లాన్ ఉండేసరికి టిఫిన్ కూడా చేయలే ఇంట్లో. అందుకే ఈ ఉప్పు శనగలు ఉంటే ఇవైనా తింటున్నా. కానీ పర్లేదులే, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అదేంటో ఎప్పుడు వాచ్ చేసుకొని నేను ఈరోజు స్మార్ట్ వాచ్ చేసుకున్నాను. అది టైం వచ్చేసి కరెక్ట్ గా 7:48. ఇంకా అలా మా బ్రదర్ బండి వేసుకొస్తానంటే నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నా తన కోసం. అండ్ ఫైనలీ దేర్ యు గో. అసలే వింటర్ సీజన్, ఇంకా పొద్దున్నే ట్రావెలింగ్ అంటే చలి ఇరిగేసేస్తుంది భయ్యా. టైం ఒక 11:30 అయింది. తినడానికి టైం లేకపోతే మంచిగా పార్సల్ తెచ్చేసుకున్నాం. ఇంకేముంది, మంచిగా ముద్ద దెంగితి నీకు సారు పండుగ మేన్ అబ్బా చూడు ఎట్లా. తిన్న టిఫిన్ కూడా సరిపోక మంచిగా ఒక జాంకాయ తినేసా. ఇప్పుడు నువ్వు ఏమన్నా తినేసా. ఇలానే మ్యూజిక్ వేసుకుంటూ వీడియో మొత్తం కంటిన్యూ చేస్తే మీరు కూడా స్కిప్ చేసేస్తారు వీడియోని. ఇంక మొత్తానికి పెంచులకోనకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నా. నాకైతే వాటర్ ఫాల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం, అందుకనే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. అయినా ఇలా చెట్ల మధ్యలో వెళ్తుంటే చల్లగాలి. అండ్ ఫైనలీ మనం పెంచులకోనకు వచ్చేసాం. ఈ కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలుసుంటారు. ముందైతే మనం దర్శనానికి వెళ్ళిపోయాం. సండే అవడంతో జనాల రద్దీ కూడా కొంచెం ఎక్కువే ఉంది. కానీ లక్కీలీ మనకు వెంటనే దర్శనం అయిపోయింది. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం గుళ్ళోనే స్వీకరించాం. ఈ గుళ్ళో ఏంటంటే నిత్యాన్నదానం చేస్తారు, అంటే ప్రతిరోజు అన్నం పెడతారు. రేపు బీటెక్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ మా జీవితాన్ని జీవిస్తాం. అలా ఎందుకు మా మంచిగా ఇంట్లో ఉండి తినొచ్చుగా. రేపు బీటెక్ అయిపోయి మనకు జాబ్ రాకపోతే ఇంట్లో అన్నం కన్నా పని చేసిన ఇంటిలో ఇంక మంచిగా తినేసాం. ఏంటి మింగులా? మేము వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిన టైంలో వెదర్ చాలా అంటే చాలా కూల్ గా ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుందిగా, కొండ చుట్టూరు పొగ మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడ క్లైమేట్ చాలా అంటే చాలా కూల్ గా ఉండింది. మీకు వీడియోలో ఏదో కనిపిస్తుంది కానీ ఆ చల్లదనాన్ని మీరు గానీ ఎక్స్పీరియన్స్ చేస్తే అబ్బా, వాటర్ ఫ్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంది అసలు. అక్కడ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు వాటర్ తో ఇలా నిండిపోయింది. అక్కడ వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి. అయినా ఈ వీడియోకి నేను వీడియోలో ఏం మాట్లాడుకుంటా, ఎందుకు డబ్బింగ్ చెప్తున్నాను తెలుసా? సో 12K సబ్స్క్రైబర్స్ వచ్చినా మనకి ఇంకా అందరి ముందు మాట్లాడడం రాలేదు. ఇంకా అలా రాళ్లలో ఇసుకల్లో నడుచుకుంటూ పోతూనే ఉన్నాం. పోయే కొద్ది వెదర్ ఇంకా మారుతూనే ఉంది. ఇంక సడన్ గా వెళ్లే దారిలో వాన స్టార్ట్ అయింది. వాన పడుతుంది వాటర్ ఫాల్స్కి వస్తే. అలా సిచ్యువేషన్ చూడండి ఇక్కడ.
వాన వచ్చినా మనం ఆపలేదు అన్నట్టు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోదామంటున్నారు. ఏమంటున్నావు భార్గవి? మనల్ని ఎవరు? ఇంక జోరుగా వాన పడుతుంటే నేనైతే వెనక్కి తిరిగేనే వెళ్ళిపోదాం అనుకున్నా ఇంటికి. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు గివ్ అప్ ఇవ్వట్లా, వెళ్దామంటున్నారు వాన పడుతున్నా. అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. అలా గివ్ అప్ ఇచ్చేద్దామన్న టైంలో చూసే ఇలాంటి సీన్ లిటరలీ నా మైండ్ లో ఆ టైంలో రన్ అయిన సాంగ్ ఇదే. సారీ, మర్చిపోయి ఒరిజినల్ వర్షన్ ప్లే చేసా. ఆగండి మిత్రోమ్స్, పిక్చర్ అభి బాకీ హే. వాన ఏమో బీభత్సంగా పెరిగిపోవడం స్టార్ట్ అయ్యింది. వాన ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక 10 నిమిషాలు ఆగిపోయారు. సండే అవ్వడంతో జనాలు కూడా బాగానే ఎక్కువ వచ్చారండి. ఇప్పటికే ఎక్సైట్మెంట్ తో ఉన్న నేను నా అడ్వెంచర్ లోకి వాన యాడ్ అయిన తర్వాత ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్న వాటర్ ఫాల్స్ చూడడానికి. ఈ పర్టికులర్ సీన్ లో కెమెరా పట్టుకుని మనం ఎదురుగా అమ్మాయిలు వస్తుంటే షో మింగాం. కానీ బ్యాడ్ లక్ ఎప్పుడు మన వెంటే ఉంటుందిగా, అందుకే కింద పడ్డాం. కవరింగ్ కోసం ఇలా షో మింగా. ఇప్పుడు చూపించబోయే ప్లేస్ చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుందో, వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక డిఫరెన్స్ చూడండి. వానకైతే ఫుల్ గా తడిచిపోయాం. నేనైతే ముందు జాగ్రత్త అని చెప్పేసి బట్టలు కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లోకి ఒక అందమైన అమ్మాయి ఎంటర్ అవుతుంది చూడు. ఎందుకు బతుకుతావు? కెమెరాతో తనని షూట్ చేస్తే ఇక్కడ తన పాదరక్షములు మన మీదకి వస్తాయని చెప్పేసి తిప్పేశా. ఫైనల్లీ రీచ్ అయిపోయాం మనం. ఏంది ఈ రాళ్ళల్లో పుట్టల్లో దాటుకొని ఫుల్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేసేసినాం ఈరోజు. ఈ వీడియో ఎలా ఎడిట్ చేస్తాం నాకు తెలీదు. వరస్ట్గా వస్తే నేనేం చేయలేను. ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. మనకు 12K సబ్స్క్రైబర్స్ వచ్చినా మనం మాట్లాడనవ్వలేకపోతున్నాం. మనకు లేని సిగ్గుని మనం అందరి ముందు ప్రదర్శిస్తున్నాం. పల్లెలు, పురములు, పట్టణంబులు, పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి. అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. వస్తాను, చదువుకుంటారంట. చదువు లేదు, ఎంజాయ్ చేద్దాం. అదండి మ్యాటర్. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా గుర్తుండిపోద్ది. ఈ అడ్వెంచర్ కి మా హ్యారీస్ మస్తాన్ కూడా రావాల్సింది, కానీ ఎగ్జామ్స్ కి చదువుకోవాలి అన్నారు. మీకు ఇంకా డబుల్ కామెడీ ఇవ్వాలిగా. ఇంకొంచెం డీటెయిల్ గా ఫ్యూచర్ లో ఇంకో వీడియో కూడా వస్తుంది. వీడియో క్వాలిటీ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వాలంటే మన ప్రొడక్షన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. మీరు కానీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మనకు వెంటనే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కింద నీ రివ్యూ ఏంటో కామెంట్ చేయి. అలా మీరు కానీ కామెంట్ చేస్తే ఈ వీడియో పుష్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందరూ బాగా చదువుకోవాలి, బాగుపడాలని కోరుకుంటూ ఇట్లు మీ టీమ్ హ్యామ్స్టర్.